హాయ్ గైస్, దిస్ ఈజ్ వంశీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన దేశంలోని రెండు నదులు కలిసినప్పుడు మన దేశ మ్యాప్ అనేది ఏర్పడుతుంది. అవి ఏంటి, ఎక్కడ అనేది తెలుసుకుందాం. టైటానిక్ షిప్ కంటే కూడా 5 రెట్లు అతిపెద్ద షిప్ అనేది ఉంటే అది ఏది అనేది చెప్తాను. ఈ ప్రపంచం చూసిన అతిపెద్ద సెలబ్రిటీ ఎవరు అనేది చెప్పబోతున్నాను. డైమండ్ కంటే అత్యంత విలువైన రేర్ జెమ్స్టోన్ ఏది అనేది చూద్దాం. మన ఇండియన్ కంపోజ్ చేసిన సాంగ్ ఇప్పటికీ ది నెంబర్ 1 రింగ్ టోన్ ఎవర్ ఇన్ ది వరల్డ్గా ఉంది. అది ఎవరు, ఏం సాంగ్ అనేది చెప్తాను. అండ్ చివరిలో ఒక బోనస్ ఫ్యాక్ట్ కూడా ఉంది. ఇందులో క్రికెట్ వరల్డ్ కప్ విన్ అయిన ది యంగెస్ట్ క్యాప్టెన్ అండ్ ది ఓల్డెస్ట్ క్యాప్టెన్ ఎవరు అనేది చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్. వెల్కమ్ టు ది టాప్ 10 అన్నోన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ ది వరల్డ్ బై వెంకట్ వంశీ ఇన్ తెలుగు. ఫ్యాక్ట్ నెంబర్ 1. అస్సాంలోని బంగాయిగుయాన్ అనే ప్లేస్లో చంపావతి నది మరియు బ్రహ్మపుత్ర నది కలుసుకుంటాయి. ఇవి రెండు నదులు కలిసినప్పుడు అక్కడ ల్యాండ్లో ఒక షేప్ క్రియేట్ అవుతుంది. ఆ షేప్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ ఇండియా మ్యాప్ లాగా క్రియేట్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ ఏదో తెలుసా? ఐకాన్ ఆఫ్ ది సీస్. ఈ షిప్ని రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ వాళ్ళు తయారు చేశారు. ఎందుకు ఇది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద షిప్గా మారింది అంటే ఇందులో 10,000 మంది ప్యాసింజర్లు మరియు క్రూ ఇందులో ప్రయాణించగలరు. అలాగే 18 ప్యాసింజర్ డెక్స్ అనేవి ఈ షిప్లో ఉంటాయి. అలాగే ఈ షిప్లో 7 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఈ షిప్లో 40కి పైగా రెస్టారెంట్లు, బార్లు ఉంటాయి. ఇందులో ఒక స్పెషల్ ఎలివేటర్ కూడా ఉంటుంది. అండ్ చివరిగా ఈ షిప్ టైటానిక్ షిప్ కంటే కూడా 5 రెట్లు పెద్దగా ఉంటుంది. ఈ మంత్ జనవరి 27, 2024న పోర్ట్ మయామి ద్వారా ఈ షిప్ ట్రావెల్ చేస్తుంది. ఈ షిప్ని లాంచ్ చేయబోతున్నారు. ఈ షిప్లో ట్రావెల్ చేయాలి అనుకుంటే టికెట్ ప్రైస్ $1,900 నుండి $5,000 వరకు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తి ఎవరో తెలుసా? సుల్తాన్ కోసేన్ అనే వ్యక్తి. ఇతను ఎంత హైట్ అంటే 251 సెంటీమీటర్లు, అంటే 8 అడుగుల 2.82 అంగుళాల ఎత్తు ఉంటాడు. ఇలా ప్రస్తుతం ఇతనే 2009 నుండి ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఇతని కంటే ముందుగా ఒక వ్యక్తి ది టాలెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్గా ఉన్నాడు. అతనే రాబర్ట్ వాడ్లో అనే వ్యక్తి. ఇతని హైట్ ఎంత అంటే 272 సెంటీమీటర్లు, అంటే 8 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉండేవాడు. ఇతను 1918న జన్మించాడు. 1940 జూలై 15న కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల మరణించాడు. అంటే కేవలం 22 సంవత్సరాలకే మరణించాడు. ఇలా ఈ రాబర్ట్ వాడ్లో అనే వ్యక్తి ది టాలెస్ట్ పర్సన్ ఎవర్ ఇన్ ది వరల్డ్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. సో ప్రెసెంట్ మాత్రం సుల్తాన్ కోసేన్ సెప్టెంబర్ 17, 2009 నుండి ది టాలెస్ట్ లివింగ్ పర్సన్ ఇన్ ది వరల్డ్గా ఉన్నాడు. ఇతను కేవలం హైట్ పరంగానే కాదు, ఇతని యొక్క హ్యాండ్స్, చేతులు కూడా ఈ ప్రపంచంలోనే అత్యంత పొడవైన చేతులుగా ఉన్నాయి. ఎంత పొడవు ఉన్నాయి అంటే 28.5 సెంటీమీటర్ల పొడవు ఉన్నాయి. సో ది టాలెస్ట్ లివింగ్ పర్సన్ ఇన్ ది వరల్డ్ ఈజ్ సుల్తాన్ కోసేన్. ఫ్యాక్ట్ నెంబర్ 4. జర్మనీలో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ పేరు ఫగ్రై. ఈ ఫగ్రై అనే విలేజ్లో గత 1560 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా కేవలం $1 రెంట్ మాత్రమే. అది కూడా నెలకి కాదు, సంవత్సరానికి. ఇక్కడ ఏదైనా రూమ్ తీసుకొని కేవలం $1 మాత్రమే రెంట్ పే చేసి సంవత్సరం మొత్తం ఆ ఇంట్లో ఉండవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఎస్టోనియా అనే ఒక దేశం ఉంది. ఈ దేశం ఈ ప్రపంచంలోనే అత్యంత వైటెస్ట్ కంట్రీగా ఉంది. వైటెస్ట్ కంట్రీ అంటే అక్కడ పీపుల్ వైట్గా ఉంటారు అని కాదు. టోటల్ ఈ దేశం మొత్తం వైట్గా, మంచుతో, వైట్ కలర్ హౌసెస్తో, టోటల్ ఈ కంట్రీలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా వైట్ కలర్లో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అండ్ ఫేమస్ అయిన వ్యక్తి ఎవరో తెలుసా? మైకేల్ జాక్సన్. ఎలా చెప్తున్నావు అంటే ఇప్పుడు ఉండే సోషల్ మీడియా వల్ల ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా ఫేమస్ అవుతున్నారో తెలియదు. కానీ ఇవేవీ లేని టైంలో మైకేల్ జాక్సన్ అంటే తెలియని వ్యక్తి లేరు. ఈవెన్ ఆఫ్రికన్ ట్రైబ్స్ వాళ్ళకి కూడా 10 మందిలో 8 మందికి మైకేల్ జాక్సన్ అంటే ఎవరు అనేది తెలుసు.
అంత ఫేమస్ మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ ఒకరోజు ట్రెక్కింగ్కి ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ట్రైబ్స్ అంతా కూడా మైకేల్ జాక్సన్ అని అరుస్తూ అతన్ని వెల్కమ్ చేశారు. ఇది మైకేల్ జాక్సన్ గారే చెప్పారు. ఇలా 1997లో ఒక సర్వే ప్రకారం మైకేల్ జాక్సన్కి 4.8 బిలియన్ ఫ్యాన్స్ ఉన్నట్టు ఆ సర్వే డిక్లేర్ చేసింది. అంటే 480 కోట్ల మంది అభిమానులు ఉన్నట్టు డిక్లేర్ చేసింది. అంటే ఇప్పుడు ఉన్న ప్రపంచ జనాభాలో సగం మంది అప్పటికే మైకేల్ జాక్సన్కి అభిమానులుగా ఉన్నారు. ప్రజెంట్ అయితే దేని గురించి తెలుసుకోవాలి అన్నా, ఎవరి గురించి చూడాలి అన్నా గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా చాలా సోర్సెస్ ఉన్నాయి. కానీ అప్పుడు ఇవేవీ లేవు. బట్ స్టిల్ మైకేల్ జాక్సన్ అంటే తెలియని వాళ్ళు లేరు. జూన్ 25, 2009 మైకేల్ జాక్సన్ గారు మరణించినప్పుడు ప్రతి ఒక్క వెబ్సైట్ సర్వర్లు క్రాష్ అయ్యాయి. ఎందుకంటే గంటకి 20 మిలియన్లు అంటే 2 కోట్ల మంది గూగుల్లో మైకేల్ జాక్సన్ గురించి సెర్చ్ చేశారు. ఇప్పటికీ కొన్ని కోట్ల మంది నెలకి గూగుల్లో మైకేల్ జాక్సన్ గారి గురించి సెర్చ్ చేస్తున్నారు. సో ఈ ప్రపంచం చూసిన అతిపెద్ద సెలబ్రిటీ మైకేల్ జాక్సన్. ఇప్పటికీ గత 30 సంవత్సరాలుగా ఈ రికార్డ్ అలానే ఉంది. ఎవరు కూడా ఈ రికార్డ్ బ్రేక్ చేయలేదు. అండ్ ఐ థింక్ ఇంకెవరు కూడా బ్రేక్ చేయలేరు. మైకేల్ జాక్సన్ ఈజ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ పాపులర్ సెలబ్రిటీ ఎవర్ ఆన్ ఎర్త్. ఫ్యాక్ట్ నెంబర్ 7. బ్లూ అండ్ వైలెట్ కలర్స్తో ఒక జెమ్ స్టోన్ ఉంది. ఇది డైమండ్ లాంటిది, కానీ డైమండ్ కంటే 1000 రెట్లు రేర్ స్టోన్. ఈ స్టోన్ యొక్క పేరు టాంజానైట్. ఈ పేరు ఎలా వచ్చింది అంటే 1960లో టిఫనీ అండ్ కో కంపెనీ వాళ్ళు టాంజానియాలో ఈ జెమ్ స్టోన్ని కనుక్కున్నారు. అలా టాంజానియాలోని టాంజానీ మరియు టిఫనీలోని టీని యాడ్ చేసి పెట్టారు. అలా ఈ జెమ్ స్టోన్ టాంజానైట్గా మారింది. ఎందుకు ఈ జెమ్ స్టోన్ రేర్ అని అన్నాను అంటే ఈ స్టోన్ కేవలం మౌంట్ కిలిమంజారోలో, ఆరుషా, టాంజానియాలో మాత్రమే దొరుకుతుంది. కేవలం డిసెంబర్లో మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. ఈ స్టోన్ మీద లైట్ వేస్తే ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి డిఫరెంట్ కలర్స్లో వస్తుంది. ఈ స్టోన్ని జ్యువెలరీ డిజైన్స్లో యూజ్ చేస్తారు. ఈ టాంజానైట్ కాస్ట్ అనేది 1 క్యారెట్ $100 నుండి $800 వరకు ఉంటుంది. అంటే ఈ స్టోన్ యొక్క క్వాలిటీని బేస్ చేసుకొని ఈ కాస్ట్ అనేది ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఈ టాంజానైట్ జెమ్ స్టోన్ అనేది కేవలం టాంజానియాలోని మౌంట్ కిలిమంజారో అనే ప్లేస్లో మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ జెమ్ స్టోన్ అనేది దొరకదు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ భూమి మీద ఇప్పటికీ పనిచేస్తున్న అతి పురాతనమైన గడియారం ఏదో తెలుసా? ది బ్రేగ్ ఆస్ట్రోనామికల్ క్లాక్. ఈ క్లాక్ని 1410లో కనుక్కున్నారు. ఇది ఇప్పటికీ వర్క్ అవుతుంది. ప్రజెంట్ ఈ క్లాక్ బ్రేగ్లోని ఓల్డ్ టౌన్ స్క్వేర్ దగ్గర ఓల్డ్ టౌన్ హాల్లోని సౌత్ వాల్కి ఈ క్లాక్ని అటాచ్ చేశారు. ఈ క్లాక్ని 1410లో మిక్లస్ ఆఫ్ కేడన్ అండ్ జాన్ సిందేల్ అనే 2 సైంటిస్టులు క్రియేట్ చేశారు. 1979లో వరల్డ్ వార్ II వల్ల ఈ క్లాక్ కొంచెం డ్యామేజ్ అయింది. కానీ మళ్ళీ రినోవేట్ చేసి ఈ క్లాక్ని మళ్ళీ బ్రేక్లోనే ఒక అట్రాక్టింగ్ థింగ్గా పెట్టారు. ఈ క్లాక్ యొక్క షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ గడియారాన్ని చూసి టైం ఎంత అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఈ క్లాక్లో జోడియాక్ సైన్ని చూపించే 365 ముళ్ళు ఉంటాయి. సన్సెట్ అండ్ సన్ రైజ్ చూపించే 366 ముళ్ళు ఉంటాయి. మూన్ ఫేజెస్ చూపించే 379 ముళ్ళు ఉంటాయి. మరి ఏంటి ఈ గడియారం టైం చూపించదా అంటే చూపిస్తుంది. కానీ టైం ఎంత అని చూసే లోపే టైం మారిపోతూనే ఉంటుంది. సో ది వరల్డ్స్ ఓల్డెస్ట్ ఆస్ట్రోనామికల్ క్లాక్ ఈజ్ బ్రేగ్ ఆస్ట్రోనామికల్ క్లాక్. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ భూమి మీద ఉండే అతిపెద్ద గుహ ఏదో తెలుసా? హ్యాంగ్సాన్ డోంగ్. ఈ గుహ టాన్ ట్రాచ్ అనే ప్లేస్లో బోడ్రాచ్ అనే డిస్టిక్లో వియత్నాంలో ఉంది. ఈ గుహని మొట్టమొదటిగా 1990లో ఫాంగ్ నా అనే ఒక అడవి మనిషి కనుక్కున్నాడు. తర్వాత 2009న ఈ హ్యాంగ్సాన్ డోంగ్ గుహని అఫీషియల్గా బ్రిటిషర్స్ సర్వే చేసి ది లార్జెస్ట్ కేవ్ ఇన్ ది వరల్డ్గా డిక్లేర్ చేశారు. ఈ టీంని లీడ్ చేసిన వ్యక్తి హోవార్డ్ లింబర్ట్. అందుకే ఇతను ఇప్పుడు ఈ కేవ్ యొక్క టెక్నికల్ డైరెక్టర్గా ఉన్నాడు, అతని భార్యతో పాటుగా. ప్రజెంట్ ఈ కేవ్ ఆక్సాలిస్ అడ్వెంచర్ టూర్స్ కస్టడీలో ఉంది. అంటే ఈ కేవ్ బాధ్యత మొత్తం ఈ టూరిస్ట్ కంపెనీ చేతిలో ఉంది.
ఈ కేవ్ ఎందుకు ది లార్జెస్ట్ కేవ్ ఇన్ ది వరల్డ్గా మారింది అంటే భూమికి 200 మీటర్ల ఎత్తులో దీనికంటూ సపరేట్ క్లైమేట్, రివర్స్, జంగిల్స్ మరియు క్లౌడ్స్ ఉన్నాయి. అంటే ఈ కేవ్ లోపలికి వెళ్తే బయట ప్రపంచానికి భిన్నంగా కొత్తగా ఉంటుంది. సో ఇలా హ్యాంగ్సన్ డూంగ్ అనే ఈ కేవ్ ది లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ కేవ్ ఇన్ ది వరల్డ్గా మారింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీకు ఈ యాడ్ గుర్తుందా? ఈ యాడ్ని కంపోజ్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఏఆర్ రెహమాన్ గారు. It's nice. You want to add something more? అయితే ఈ యాడ్లో ఏఆర్ రెహమాన్ గారు యూజ్ చేసిన సాంగ్ 2005 నుండి 2009 వరకు ది మోస్ట్ స్ట్రీమ్డ్ సాంగ్ ఇన్ ది వరల్డ్గా ఉంది. అండ్ ఈ సాంగ్లోని రింగ్ టోన్ ది మోస్ట్ డౌన్లోడెడ్ రింగ్ టోన్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఆల్ టైమ్గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ కూడా నెంబర్ 1 ప్లేస్లోనే ఉంది. ఇంతకీ ఇది ఏ కంపెనీ యాడో తెలుసా? ఎయిర్టెల్ కంపెనీ యాడ్. So the Airtel company ad composed by A.R. Rahman is the number 1 song and the number 1 ringtone in the world of all time. Bonus fact. ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా క్రికెట్ వరల్డ్ కప్ విన్ అయిన ది యంగెస్ట్ కెప్టెన్ ఎవరో తెలుసా? 1983లో మన ఇండియన్ టీంని లీడ్ చేసిన కపిల్ దేవ్ గారు. కేవలం 25 సంవత్సరాలకి వరల్డ్ కప్ టీంని లీడ్ చేసి కెప్టెన్గా వరల్డ్ కప్ విన్ అయ్యారు. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిగా క్రికెట్ వరల్డ్ కప్ విన్ అయిన ది ఓల్డెస్ట్ కెప్టెన్ ఎవరో తెలుసా? 1992లో పాకిస్తాన్ వరల్డ్ కప్ టీంని లీడ్ చేసిన ఇమ్రాన్ ఖాన్ గారు. 40 సంవత్సరాల వయసులో వరల్డ్ కప్ టీంని లీడ్ చేసి కెప్టెన్గా వరల్డ్ కప్ విన్ అయ్యారు. సో ది యంగెస్ట్ కెప్టెన్ టు విన్ వరల్డ్ కప్ ఇన్ క్రికెట్ ఈజ్ కపిల్ దేవ్ ఫ్రమ్ ఇండియా అండ్ ది ఓల్డెస్ట్ కెప్టెన్ టు విన్ వరల్డ్ కప్ ఇన్ క్రికెట్ ఈజ్ ఇమ్రాన్ ఖాన్ ఫ్రమ్ పాకిస్తాన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ వీడియోపై మీ ఒపీనియన్ని మాకు కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక గంట వస్తుంది, దాన్ని గట్టిగా కొట్టండి, ఎందుకంటే నోటిఫికేషన్ కోసం. మా నుండి అప్డేట్స్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. సో సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. జై హింద్.